నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బలిదాన్ దివాస్ నిర్వహించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనసంఘ్ స్థాపకుడు, అదేవిధంగా మా ఒక సిద్ధాంతకర్త. వారి యొక్క 59వ వర్ధంతి నాడు ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో, భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారికి శ్రద్ధాంజలి ప్రకటించడం జరిగింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క మార్గదర్శనంలో అనేక మంది కార్యకర్తలు, నేతలు ఆ రోజు భారతదేశంలో జాతీయవాదాన్ని నమ్మి భారత రాజకీయాల్లో దిగి దేశం కోసము, ధర్మం కోసము పనిచేయాలి అనేటటువంటి ఆలోచనతో ఆనాడు స్థాపించినటువంటి ఒక జనసంఘ్, ఆ జనసంఘ్ ఈరోజు భారతీయ జనతా పార్టీగా 1980లో ఆవిర్భవించి ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో, దేశంలో అధికారంలో వచ్చింది అని అంటే దానికి ఈ కార్యకర్తలు, నాయకులు, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉన్నట్టు ఒక మొత్తం కూడా వారికి రుణపడి ఉంటాం. వారి త్యాగంతోనే ఈరోజు ఇంత పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగినటువంటి పార్టీ ఇది. ఇదే రోజు అసన్సోల్లో వారు ట్రైన్లో, వారు ఎప్పుడు కూడా 3rd క్లాస్ సబ్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేసేవారు. చాలా సాధారణమైనటువంటి జీవితం. వారే బట్టలు ఉతుక్కొని, కుర్తా పైజామా వేసుకొని, సొంత పెట్టె పెట్టుకొని మొత్తం 3rd క్లాస్లో తిరిగేవారు. మరి అటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక జీవితం, ఒక నిరాడంబరమైన జీవితం వారు జీవించి రాజకీయాల్లో ఒక రాజకీయ నేత ఈ విధంగా ఉండాలి అనేటువంటి ఒక ఆ వరవరడి వారు మొదలుపెట్టిన విషయాన్ని మనం గుర్తుపెట్టాలి. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, రాజకీయాలంటే పాంప్ అండ్ షో, రాజకీయాలంటే ఒక పెద్ద రాజకీయ నాయకుడుకు రకరకాలైనటువంటి ఒక హంగామాలు, అవన్నీ ఆడంబరాలు ఉంటాయి. కానీ ఒక రాజకీయాల్లో సేవ కోసం రావాలి, సేవ చేయాలి అనే భావంతోనే రాజకీయాలు ఉండాలి. ఏదో డబ్బు ఉంది కదా మనం రాజకీయాలు రావచ్చు, ఆడంబరం రావచ్చు అనేటువంటి ఆలోచన వారికి లేదు. ముఖ్యంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క ఆలోచన ఏతుందో ఆ ఆలోచనని ఇప్పుడున్న ఏ పార్టీ సరే రాజకీయ నాయకులు వారి జీవితాన్ని నుంచి చాలా